హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్కారం సార్. అవును. సార్, రేవంత్ గారు రీసెంట్ గా చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి సార్. అంటే ఆయన ఫుల్ రెచ్చిపోయి మీడియాలో ఎవరినైనా ఒకరిని జైలుకు పంపిస్తే తప్పితే మీకు బుద్ధి రాదు అన్నట్టుగా కూడా మాట్లాడడం చూస్తున్నాం. అసలు ఆయన ఏ కాంటెస్ట్ లో మాట్లాడారు, ఏం జరగచ్చు అంటారు సార్? రేవంత్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్లో ప్రధానంగా ఒక స్లోగన్ తీసుకొచ్చాడు. అదేంటంటే కేసీఆర్ అహంకారానికి తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి మధ్య పోరాటం. సో కేసీఆర్ అహంకారాన్ని దించేద్దాం అనేసి మాట్లాడినాడు. అట్లాగే కేసీఆర్ బూతులు మాట్లాడతాడు అనే విషయాన్ని కూడా బలంగా అతను తీసుకెళ్ళాడు. కానీ అంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఈక్వల్గా అదే బూతులు మాట్లాడాడు. దానికి కారణం కేసీఆర్ నన్ను మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడుతున్నానని సమర్థించుకున్నాడు. కానీ ఇప్పుడు చూస్తే ఒక ముఖ్యమంత్రి అయినాక సేమ్ అదే స్థాయిలో బూతులు మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. నిన్నటికి నిన్న ఒక బ్లాస్టింగ్ వచ్చిన వారని ఒక ప్రోగ్రాం ఒక టీవీ ఛానల్లో చేశారు. ఆ టీవీ ఛానల్లో అక్కడున్న జర్నలిస్టు ఆయన ఒక మాట అడిగారు. అదేంటంటే మీ గురువు చంద్రబాబు ఇక్కడ మీరు గెలవాలని పోటీ పెట్టలేదు కదా, దానికి బదులుగా మీరు రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు గెలుపుకి ఏం చేస్తున్నారని అడిగితే ఆయనకి చాలా కోపం వచ్చింది. ఎవడా గాడిద కొడుకు నన్ను గురువు శిష్యులు అనేది, ఎవడికి గురువు ఎవడి శిష్యులు, ఇంకొకసారి చెప్తే వాడిని ముడ్డు మీద తంతాను, ఇలాగా ఆయన చాలా రెచ్చిపోయాడు. ఈ బూతులంతా మాట్లాడు. దాంతో వీళ్ళు ఇలాగా బూతులంతా మాట్లాడుతున్నారు తెలంగాణలో, మీరు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, ఇది కరెక్టా, దీనిని ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు బూతుల ద్వారా అని చెప్తే, మేము బూతులు మాట్లాడతాం, దాన్ని మిమ్మల్ని ఎవడు ప్రచారం చేయమన్నాడు, ప్రచారం చేస్తే మిమ్మల్ని ఎవరినో కొన్ని జైలుకి పంపిస్తే కానీ బుద్ధి రాదు మీకు, అప్పుడు కానీ తెక్కకూడదు అని మాట్లాడాడు. ఇది ఇప్పుడు మొత్తం మీడియా అంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బూతులు మాట్లాడేది ఒక సీఎం స్థాయిలో బూతులు మాట్లాడితే అది తప్పు కాదు. దానికి టీవీ ఛానల్లో చర్చిస్తాను, మీడియాలో చర్చిస్తాను, జైలుకి పంపిస్తామంటే ఇంకా ఈయనకు కేసీఆర్కి తేడా ఏముంటుంది ఆడ? సో ఇదంతా జనాలు గమనిస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎన్నికల ముందే నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎన్నికలైనాక ఇంకా నీకు అవసరం కూడా ఉండదు జనాలతో. సో జనాలతో ఎన్నికల అవసరం ఉంటుంది కాబట్టి భయం అన్నా ఉంటుంది జర్నలిస్టులతో కానీ జనాలతో. ఎన్నికలు అయిపోయినాక ఇంకా ఈయన కూడా జైలుకి పంపిస్తాను, మిమ్మల్ని తాడు తీస్తాను అని, ఎన్నికల ముందేమో ప్రజాస్వామ్యం ఉంది, నేను నా దీంట్లో ఎవరైనా మాట్లాడచ్చు, మీ అసెంబ్లీలో కూడా ఏమన్నాడు, మీరంతా కూడా ధర్నాలు చేయండి, నన్ను విమర్శించండి అని మాట్లాడాడు. ఇప్పుడేమో మేము బూతులు మాట్లాడతాం కానీ ఈ బూతుల్ని మీరు ప్రచారం చేయకండి, దీని గురించి మీరు రాయకండి అంటే మరి ఇలాగా మీడియా పని ప్రధాన పని ఏమంటే రిపోర్టింగ్ ప్రధానంగా. అంటే ఏం జరుగుతుంది అనేది రిపోర్ట్ చేసి ప్రజలకి అందించడమే. ఎందుకంటే ఒక చోట మాట్లాడింది రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలంగాణ ప్రజలుకి వెళ్ళదు, మీడియా లేకపోతే వెళ్ళదు కదా, ఎక్కడో ఒక చోట మాట్లాడతారు, అక్కడ ఉన్న నలుగురు మాత్రం వింటారు. దీన్ని ఎందుకు మీడియా తీసుకెళ్తుంది? సో ఈయనకి అనుకూలంగా మాత్రం మీడియా తీసుకెళ్ళాలి. ఈయన బీఆర్ఎస్ని విమర్శిస్తే దానంతా మీడియా విపరీతంగా తీసుకెళ్ళాలి. విపరీతంగా తీసుకెళ్తేనే కదా ఈయన గెలిచాడు. మీడియాకు కూడా కేసీఆర్ మీద చాలా కోపం ఉంది కాబట్టి అదంతా కూడా హెల్ప్ అయింది రేవంత్ రెడ్డి గెలుపుకి. ఆయన కూడా ఏమనుకుంటున్నాడంటే నేనే ఈ గెలుపుకి కారణం నేనే అనుకుంటుండొచ్చు బహుశా. ఆయన గెలుపుకి ఖచ్చితంగా ఆయన కూడా కారణమే, కానీ ఆయన ఒక్కడే కారణం కాదు కదా, కాంగ్రెస్లో ఉన్న అనేక మంది కారణం, అలాగే మీడియా కారణం, ప్రజలు లో వ్యతిరేకత కారణం, ఇవన్నీ అంశాలు పనిచేస్తేనే ఒక గెలుపు సాధ్యమవుతుంది తప్ప ఒక వ్యక్తి నా వల్లే గెలుపు వచ్చింది అనుకుంటే అగైన్ మళ్ళీ కేసీఆర్కి ఈయనకి తేడా లేదు. కేసీఆర్ అహంకారమే రేవంత్ రెడ్డిలో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే మామూలుగానే ఒక థియరీ ఏంటంటే పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్న ఒక పొలిటికల్ సైంటిస్ట్ చెప్తారనమాట. అలాగా అధికారం రాగానే అహంకారం నెత్తికెక్కుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. పైగా కేసీఆర్ అన్న ఆయన రీజనల్ పార్టీ లీడరు, మొత్తం ఆయన పార్టీ ఆయన ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. రేవంత్ రెడ్డికి అలా కాదు. రేవంత్ రెడ్డికి ఒక అధిష్టానం ఉంటుంది, కాంగ్రెస్ కమిటీలు ఉంటాయి, వాటి ఆధ్వర్యంలో ఈయన పనిచేయాలి. ఈయనకేం అబ్సల్యూట్ పవర్స్ లేవు. అబ్సల్యూట్ పవర్స్ లేకుండానే ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే ఇంకా ఈయనకి రీజనల్ పార్టీ లీడర్ లాగా అబ్సల్యూట్ పవర్స్ ఉంటే ఇంకేం చేసేవాడు? ఈ పార్టీకి చాలామందిని జైళ్ళల్లో వేసేసేవాడు జర్నలిస్టులు అందరినీ. సో ఇది ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అంశము. ఆయన ఏ విలువల కోసం అయితే పోరాడుతున్నానని గతంలో చెప్పుకున్నాడో అది అధికారం వచ్చినాక
ఫాలో కావాలి. ఖచ్చితంగా ఆయన ఇంటర్వ్యూకి ముందు ఆయన ఎలక్షన్లకు ముందు ఒక ఇంటర్వ్యూ ఇస్తే అందులో హరగోపాలు, కోదండరామరెడ్డి, తర్వాత రామచంద్రమూర్తి గారు ముగ్గురు ఆయనతో కూర్చున్నారు. అప్పుడు హరగోపాల్ క్లియర్గా అన్నాడు, మీరు ఇప్పుడు అధికారం లేనప్పుడు చాలా మాట్లాడతారండి, పవర్లోకి వచ్చినాక మీరు మారిపోతారు అని అన్నాడు కూడా అప్పుడే. అదేం లేదు సార్, నేను మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను, చాలా హంబుల్గా అప్పుడు మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తున్నాడు. అంటే హరగోపాల్ ముందుగానే, ఎందుకంటే హరగోపాల్కి సుదీర్ఘమైన అనుభవం ఉంది, అనేక ముఖ్యమంత్రులతో ఆయన సుదీర్ఘకాలం పరిచయాలు ఉన్నాయి, ఆయనకి చూశాడు ఆయన. ఎందుకంటే ఆయన పౌర హక్కుల సంఘంలో పనిచేశారు, తర్వాత ఒక పొలిటికల్ సైంటిస్ట్గా ఆయనకి ఇంటర్నేషనల్ అక్లెయిమ్ ఉంది. సో ఆయన దేశంలో ఉన్న పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. సో ఆయన కరెక్ట్గానే గెస్ చేశాడు రేవంత్ రెడ్డి గురించి కూడా. మీరు అధికారం రాకముందు మేమంతా కావాలి, మా డెమోక్రసీ అంటారు, పౌర హక్కులు అంటారు, స్వేచ్ఛ అంటారు, వెళ్ళినాక మీకు వాళ్ళకి తేడా లేదనేది ఉండదు అని అప్పుడే ఆయన కరెక్ట్గా అన్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా. అంటే ఇంకా 100 రోజులు పూర్తి కాకముందే ఆయన ఈ స్థాయిలో, అంటే నేను బూతులు మాట్లాడతా కానీ మీరు ప్రచారం చేయొద్దు, ప్రచారం చేస్తే మిమ్మల్ని ఎవరినన్నా జైల్లోకి వేస్తే కానీ బుద్ధి రాదు అంటే మీడియాకు బుద్ధి చెప్పదలుచుకున్నాడు అనమాట. ఆయన చెప్పినట్టు వినకపోతే మీడియాకి జైలుకి పంపించి బుద్ధి తెప్పిస్తాడు. సో ఆయన బూతులు మాట్లాడితే ప్రజలు బుద్ధి తెప్పించరా? మళ్ళీ 5 ఏళ్ళకి ఎన్నికలు వస్తాయిగా. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళిపోడు, కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేక సరిగ్గా నడవలేకపోయినా ఎందుకు జనంలోకి వచ్చాడు? కేసీఆర్కి కూడా 3 నెలలు టైం ఇచ్చారు వీళ్ళకి, వీళ్ళేమీ జరగట్లేదు, రైతులకి ఇది జరుగుతుంది, హామీలు నెరవేర్చలేరు అనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే కర్ణాటకలో జరగట్లేదు కదా. అలివిగానే హామీలు ఇస్తే ఎవడైనా కూడా ఎక్కడ నెరవేరుస్తారు? బడ్జెట్ ఎంత, మనం ఇచ్చేది ఎంత, ఈ హామీలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అవేమి చేయకుండా హామీలు ఇచ్చేస్తున్నారు. సో ఈ హామీలు నెరవేర్చినప్పుడు దాని మీద ఉద్యమాలు ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడైనా ప్రతిపక్షం బలంగా ఉంటేనే డెమోక్రసీ బలంగా ఉన్నట్టు. కానీ వాళ్ళు ఇండియాలో ప్రతిపక్షాలని తొక్కేసి తాము ఒక్కరే అధికారంలోకి ఉండాలని ప్రతి పార్టీ ట్రై చేస్తుంది. మోడీ దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళాడు. సో రేవంత్ రెడ్డిలో కూడా ఈ అహంకారం అనేది మంచిది కదా అని ఆలోచించుకోవాలి. మనం కేసీఆర్ మీద ఏ ఆరోపణలు చేసామో అదే మనం కంటిన్యూ చేస్తే జనం ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. రెండోదికి వాళ్ళు కూడా కేసీఆర్, బీఆర్ఎస్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య పర్సంటేజ్ 2%. మరోవైపు బీజేపీ కూడా ఉంది. సో ఆయనకి స్ట్రాంగ్గా అపోజిషన్ ఉంది. ఆయన ఏమీ బ్రహ్మాండమైన మెజార్టీ ఏమి గెలవలేదు. ఓన్లీ కాంగ్రెస్లో కావాల్సిన దానికంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 4 ఎక్కువ ఉన్నారు. ఒక సభ్యుడేమో సిపిఐ. కాబట్టి 4 మెజార్టీని పట్టుకొని అట్లా విర్రవీగడం అనేది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కూడా 4 దెబ్బ కొడితే ఆయనకి దెబ్బ పడుతుంది. అది కూడా ఆలోచించుకోవాలి. రెండోది బలం ఉందా లేదా అనేది కూడా కాదు, మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. సో అది ఆయన వదిలేసి ఎవరినో జర్నలిస్ట్ని తిట్టే ఆయన ఈగో సాటిస్ఫై అవ్వచ్చేమో కానీ ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తుంటారు. ఇవాళ మీడియా సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, స్ప్రెడ్ అయిపోతుంది, షేర్ చేసుకుంటారు. నిన్నెవరో చెప్తున్నారు, ఒక గ్రూపులో 30 పోస్టులు షేర్ చేస్తాడు ఒక వ్యక్తి అని. అలాగున్నారు ఇవాళ ఒక్కొక్కరు 30, 40 షేర్ చేస్తున్నారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడితే అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి వరల్డ్ వైడ్ ఉన్న తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఆయన మళ్ళీ నీ గురువుకి నువ్వేమి గురుదక్షిణ ఇస్తావు ఇప్పుడంటే ఆయనకు కోపం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పనిచేస్తుంది. ఖచ్చితంగా కోపం రావడంలో అర్థం ఉంది. కానీ ఆయన బ్యాలెన్స్గా అట్లాంటి దగ్గరలే కదా నీ టెస్ట్, నీ రియల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంది అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది నీ రియల్ క్యారెక్టర్. అంతవరకు మాట్లాడేదంతా సోదే. సో అట్లాంటి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఆయనకి ఈ జర్నలిస్ట్ కల్పించినప్పుడు ఆయన హుందాగా మాట్లాడుంటే అది ఆయన రియల్ క్యారెక్టర్. అట్లా కాకుండా బూతులు మాట్లాడితే అదే ఆయన రియల్ క్యారెక్టర్ అవుతుంది. సో అంత ఓపెన్గా బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా అంటే అనే హక్కు లేదా ఎవరికి? నువ్వే ఒకప్పుడు గురువు అని చెప్పుకున్నావు కదా, బాస్ అని ఆ వీడియోలో ఉంది కదా, బోల్డ్ సార్లు బాస్ అంటున్నావు. మా బాస్తో మాట్లాడతాను. మీకు బాస్ ఎవరు ఆ టైంలో? చంద్రబాబు కదా. మరి గురువు శిష్యుల అనుబంధం అని ఎన్నోసార్లు వచ్చింది కదా, అదేవిధంగా అని ఉంటారు. ఇప్పుడు అనడం కరెక్ట్ కాదు.
కానీ ఒకప్పుడు మరి ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది కదా. తెలుగుదేశం ఎందుకు ఇక్కడ విరమించుకుంది పోటీ చేయకుండా? రేవంత్ రెడ్డి మనోడనే ఫీలింగే కదా. ఎందుకు నీకు వాట్సాప్లో మెసేజ్లు అందరూ పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గెలిపించానని? రేవంత్ రెడ్డిని తెలుగుదేశం ఓన్ చేసుకుంది, తప్పేం లేదు కదా. దాన్ని బూతులు తిట్టి జర్నలిజాన్ని తిట్టి ఇదే పని కేసీఆర్ చేశాడు. సేమ్ ఇప్పుడు కేసీఆర్ అడుగుజాడల్లో వెళ్తున్నాడు. ఒక్కోసారి మనం ఎవరినైతే విమర్శిస్తామో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడడం చాలా కష్టం అంటారు చాలామంది. సో ఈయన కూడా అదే దారిలో నడుస్తున్నట్టుగా ఉంది. అది చెక్ చేసుకోవాలి. ఇప్పుడేమీ ఎక్కువ రోజులు లేదు కాబట్టి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చెక్ చేసుకుంటాడా, ఇలాగ మాట్లాడిన మనలాంటి వాళ్ళని జైలుకి పంపిస్తాడా అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.